నమస్కారం. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ఆ పరమేశ్వరుడి జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో అత్యద్భుతమైన మహోన్నతమైన పుణ్యక్షేత్రం ఓంకారేశ్వరం. ఈ క్షేత్ర విశేషాలు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. నర్మదా నదీమ తల్లి ఒడ్డున 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది. ఓంకారం పరమేశ్వరుని ఆత్మస్వరూపం. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర్ ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు 2 జ్యోతిర్లింగాల రూపంలో పూజలందుకోవడం విశేషం. అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పాలిట ఇలా కైలాసంగా చెబుతారు. ఈ ప్రధాన ఆలయంలోని పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర, కేదారేశ్వర, గుప్తనాథ్ పేర్లతో వివిధ ముఖాలయాలున్నాయి. ఈ 5 ఆలయాలను పంచలింగ ధామాలుగా పిలుస్తారు. నిత్యం నర్మదా నది జలప్రవాహంతో పునీతమయ్యే ఈ దివ్య ధామాన్ని ఒక్కసారి దర్శించినా చాలు, జన్మధన్యమైనట్టే. మొదట ఓంకారేశ్వరుణ్ణి, అనంతరం మల్లేశ్వరుణ్ణి దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురిచేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరుణ్ణి పూజించాడు. జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలసి దానవుల బారి నుంచి స్వర్గాన్ని రక్షించి దేవతలకు అప్పగిస్తాడు. నర్మదా నదీ తీరాన బ్రహ్మ విష్ణువులు కూడా కొలువై ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రం అంటారు. బ్రహ్మ వెలసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి, విష్ణువు వెలసిన క్షేత్రాన్ని విష్ణుపురి, ఆ పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు. ఆ రుద్రపురిలోనే మహేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. ఈ ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా ఆ తరువాతి కాలంలో వివిధ రాజవంశాలు ఆలయాన్ని పునర్నిర్మించాయి. ఇక్కడి ఆలయ గోపురం ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలుగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర దర్శనం అనంతరం భక్తులు నర్మదా నది ఆవలి వైపు ఉన్న మమలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మమలేశ్వర ఆలయంలో సైతం ఉపాలయాలున్నాయి. గర్భాలయంలో మల్లేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ స్వామివారిని అమలేశ్వరుడు అని కూడా అంటారు. ఈ 2 పవిత్ర లింగాలను దర్శించుకున్నంతనే తమ జన్మ ధన్యమవుతుందని భక్తులు పరవశులవుతారు. ప్రతి ఏడాది ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే శ్రావణమాల ప్రత్యేకమైనది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు కొలువు తీరి నర్మదా నదిలో మేళతాళాల నడుమ జలవిహారం చేస్తారు. అనంతరం నది మధ్యలో ఒకచోట ముమ్మార్లు ప్రదక్షిణం చేస్తారు. చూశారు కదా, ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.